నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాపులర్ అయినటువంటి యాంకర్ రష్మి మరోసారి ట్రోలింగ్ బారిన పడింది. ఈసారి ఆమె క్యారెక్టర్ గురించి నీచమైన కామెంట్లు పెడుతూ ఆమెకి చాలా మందితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయని నోటికొచ్చినట్టు ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దానిపై రియాక్ట్ అయిన రష్మి అర్ధరహితంగా ఆధారం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడడం కాదు, తనకి ఎవరితో ఎఫ్ఐఆర్ ఉందో నిరూపించాలంటూ సవాల్ విసిరింది. అసలు రష్మి గౌతమ్పై ఆ నెటిజన్ ఎందుకు నోరు పారేసుకోవాల్సి వచ్చింది? అసలు ఆ కామెంట్ చేయడానికి అతనికి ఏ అర్హత ఉన్నది? నిజంగానే రష్మికి ఎఫ్ఐఆర్లు ఉన్నాయా? లేదు అంటే అతను కావాలనే రెచ్చగొడుతున్నాడా? ఎందుకు అంటే ఆమె ఈ యుద్ధ సమయంలో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కొంచెం దుమారం రేపాయి. ఎందుకంటే ఆమె మన దేశంలో పుట్టి మనకు సపోర్ట్ చేయకుండా అవతల వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ ఉండొద్దు, అదే దేశానికి వెళ్ళిపోండి అని గత కొన్ని రోజులు అంటే అంతకుముందు ఇలాంటి ఒకటి పోస్ట్ చేసింది. సో దానికి వ్యతిరేకంగా ఎవరన్నా కావాల్సి చేసిర్రా అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చేతిలో ఫోన్, ఆ ఫోన్లో నెట్ బ్యాలెన్స్ అన్లిమిటెడ్, ఇక ఇంకేముంది? సోషల్ మీడియాలో కనిపించిన వాళ్ళపై ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం, చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా నోటికి ఏదొస్తే అది కామెంట్లు పెట్టేయడం సహజమైపోయింది. అందులోని సెలబ్రిటీలు అంటే మరీ చులకన, వాళ్ళల్లో యాంకర్లు అంటే మరీను. ఇంతకుముందు అంటే సెలబ్రిటీలతో కనెక్టివిటీ ఉండేది కాదు, కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉండటంతో సమాచారాన్ని చేరవేయడంతో పాటు అనాల్సిన మాటల్ని కూడా అనేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు సోషల్ మీడియా కానీ లేదంటే మన మొబైల్కి అంటే మన చేతికి మొబైల్ ఎప్పుడైతే వచ్చిందో, లేకుంటే మొబైల్లో ఉండేటువంటి సిమ్కు అన్లిమిటెడ్ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుండి ఇలాంటివి ఎక్కువ చూస్తుంటాం మనం. ఎందుకంటే ఏ చిన్న స్టోరీ అయినా కూడా సోషల్ మీడియాలో పెట్టడం, అది తెగ వైరల్ అయిపోవడం కామన్ అయిపోయింది అన్నట్టు. సో ఇప్పుడు మరి అంటే ఇప్పుడు అంతకుముందేమో మామూలుగా మాట్లాడుకునే వాళ్ళు అంటే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ కూర్చున్నప్పుడు ఇలాంటి టాపిక్ వస్తే మాట్లాడుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు డైరెక్ట్ సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాలలో తిరిగి ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు సెలబ్రిటీలు. వాళ్ళలో ముందుంటే యాంకర్ రష్మి గౌతమ్ తన క్యారెక్టర్ పై ఆధారాలు లేకుండా చేస్తున్న కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు. లీవ్ లెగసీ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి రష్మి క్యారెక్టర్ నీచంగా మాట్లాడుతూ పోస్ట్ పెట్టాడు ఒక నెటిజన్. అయితే ఇంతకు ముందు కూడా మనం ఆల్రెడీ మహిళల పట్ల కొంచెం మనం ఏదన్నా నోరు పారేసుకున్నప్పుడు కూడా అనసూయ గారు ఎలా మనం పోస్ట్ పెట్టినప్పుడు ఎలా స్పందించిందో ఇప్పుడు రష్మి గౌతమ్ కూడా అలాగే స్పందించింది అన్నట్టు. క్యారెక్టర్ లెస్ చాలా మంది జబర్దస్త్ ఆర్టిస్టులతో రిలేషన్స్ పెట్టుకున్నావు, మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ వాళ్ళతో కూడా రిలేషన్స్ పెట్టుకొని ఇప్పుడు పెద్ద పతివ్రతలాగా నాటకాలు ఆడుతున్నావు అంటూ ఒక నెటిజన్ నోటికి పని చెప్పాడు. ఆ కామెంట్ పై యాంకర్ రష్మి గౌతమ్ ఘాటుగా రియాక్ట్ అయింది. ముందుగా ఆధారాలు చూపించు, రెండవది నాకు ఎన్ని సంబంధాలు ఉన్నాయో లేకపోయినా నన్ను వేధించే హక్కు ఎవరికీ లేదు. నేను నిన్ను లేదా మీ తండ్రిని లేదా మీ కొడుకుని వివాహం చేసుకునే వరకు నేను ఎంతమందితో తిరిగినా అది మీ ప్రాబ్లం కాదు. మీరు ఎవరినైనా వ్యక్తిత్వ హననం చేయాలనుకుంటే ఒకరి పేరే కాదు, అటువైపున ఉన్న వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టండి, అది న్యాయమే అంటూ కౌంటర్ ఇచ్చింది. అయితే రష్మి గౌతమ్కి ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఏంది అంటే, నీకు జబర్దస్త్ ఆర్టిస్టులతో రిలేషన్ పెట్టుకున్నావు, అలాగే మల్లెమాల ప్రొడక్షన్లో ఉండే అటువంటి వాళ్ళతో కూడా రిలేషన్ పెట్టుకున్నావు, ఇప్పుడు పతివ్రతలాగా మాట్లాడుతున్నావు అనే ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు. సో దానికి కూడా ఆమె గట్టిగానే స్పందించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందు ఆధారాలు చూపించు, నాకు ఎన్ని సంబంధాలు ఉన్నాయో, లేదు అంటే ఒక వ్యక్తిని కించపరిచేలాగా మాట్లాడే ముందు నీ ఫేసు రివీల్ చెయ్యి, లేకపోతే నీకు మాట్లాడే హక్కు లేదు అని గట్టిగానే స్పందించింది. లేదు అంటే మీ తండ్రిని కానీ మీ కొడుకుని కానీ నేను ఇట్లా పెళ్లి చేసుకుంటే అప్పుడు మీరు నన్ను అనాలే, కానీ ఇప్పుడు మీకు అనే అర్హత లేదు అని గట్టిగానే చెప్పింది. ఉన్నట్టుండి సడన్ గా రష్మి గౌతమ్ పై పర్సనల్ అటాక్. ఎందుకంటే ఇటీవల రష్మి గౌతమ్ స్ట్రీట్ బ్యాగ్స్ విషయంలో నటి రేణు దేశాయ్ కలిసి ప్రెస్ మీట్ నిర్వహించింది. సుప్రీంకోర్టు తీర్పుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ మూగ జీవాలపై జాలి చూపాలని కోరింది. అదే తరుణంలో వీధి కుక్కల దాడిలో
అనేక మంది చిన్నారులు చనిపోయిన ఘటనలు జరగడంతో యాంకర్ రష్మిని ట్యాగ్ చేస్తూ పర్సనల్ అటాక్ దిగుతున్నారు. ఇప్పుడు కాదు, గతంలో కూడా యాంకర్ రష్మి మూగజీవాలను కాపాడాలంటూ వాటికి సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ జరిగినా కూడా రియాక్ట్ అవుతూనే ఉంటుంది. స్ట్రీట్ డాగ్స్ విషయంలో జాలి చూపాలని పలుమార్లు రిక్వెస్ట్ కూడా చేసింది. అయితే అంతకుముందు అంటే మనం ఒక 1 month బ్యాక్ చూసుకుంటే రష్మి గౌతమ్ గాని లేదంటే నటి రేణు దేశాయ్ కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి స్ట్రీట్ డాగ్స్ పైన స్పందించారు. అప్పుడు వాళ్ళు ఏ రకంగా స్పందించారో మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే మన సుప్రీం కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది అన్నట్టు, ఈ కుక్కలన్నింటినీ ఒక బోన్ లో వేసేసి వాటి వ్యక్తిగత వివరాలు జిహెచ్ఎంసీ గానీ లేకుంటే అక్కడ అధికారులు చూసుకోవాలి అని చెప్పారు. సో దానికి వీళ్ళు గట్టిగానే స్పందించారు. సో దాని పరంగా మరి ఇది పెట్టారా అంటే ఈ పోస్ట్ పెట్టారా, లేదు అంటే మరి మిగతా ఇంకేమైనా ఇప్పుడు రీసెంట్ గానే యుద్ధ వాతావరణంలో ఉన్నప్పుడు కూడా ఈమె ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో దాని పరంగా పెట్టారనేది ఇంకా తెలియరాలేదు. అయితే కుక్కలకి ఇచ్చే విలువ మనుషులకు ఇవ్వడం లేదని ఒక పక్క వీధి కుక్కలు చిన్నపిల్లల్ని పీక్కుని తింటుంటే లాజిక్లు మాట్లాడుతున్నావు ఏంటంటూ యాంకర్ రష్మిని భారీగా ట్రోలింగ్ చేశారు. ఈ ఒక్క విషయంలోనే కాదు, డ్రెస్సింగ్ విషయంలోను, మహిళల హక్కుల విషయంలోను సోషల్ ఇష్యూ తరచూ యాంకర్ రష్మి టార్గెట్ అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు కూడా ఆమెను పర్సనల్ వాళ్ళతో సంబంధం ఉంది, వీళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది అని టార్గెట్ అయిన సందర్భం లేదు. కానీ ఇప్పుడు ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ ఎఫ్ఐఆర్లు అంటగట్టడంతో దమ్ముంటే నిరూపించాలి తప్ప ఇలా పుకార్లు పుట్టించడం కరెక్ట్ కాదని చురకలేసింది యాంకర్ రష్మి. ఏది ఏమైనా కూడా అంటే కుక్కల మీద ఉండే అటువంటి ప్రేమ మనుషుల పైన లేదా అని కొంతమంది లాజిక్లు మాట్లాడుతున్నారు. ఎందుకంటే యాంకర్ రష్మిని బాగా ఎంత ట్రోలింగ్ అంటే డ్రెస్సింగ్ విషయంలో కానీ లాంగ్వేజ్ విషయంలో కానీ ఎన్నో విమర్శలు వచ్చినాయి. కానీ ఫస్ట్ టైం ఇంత వల్గర్గా ఎప్పుడు ట్రోలింగ్ కాలేదు. ఎందుకంటే తన వ్యక్తిగతం జీవితం పైన ఇలాంటి మచ్చ వచ్చింది అంటే భవిష్యత్తులో ఇంకా చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఏది ఏమైనా ఆమె డైరెక్ట్ ఆమె కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది కామెంటరీకి. సో ఏది ఏమైనా కూడా ఒక ఆడవాళ్ళను ఈ విధంగా అనకూడదు. ఎందుకంటే వాళ్ళు బేసిక్ గా వాళ్ళు ఏ రకంగా తప్పు చేస్తున్నారో దానిపైన నువ్వు స్పందించాలే తప్ప ఇలా వ్యక్తిగతంగా వెళ్ళవలసిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సో ఇది మరి ఆమె తప్ప లేకుంటే ఈ కామెంట్ తప్ప అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.